ఈరోజు సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రధానమైన వార్త ఏంటంటే కొడాలి నాని అరెస్ట్ కాబోతున్నాడు. కొడాలి నాని ఊచలు లెక్కబెట్టబోతున్నాడు. ఇది ప్రధానంగా నడుస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వార్త చక్కర్లు కొడుతుంది. సహజంగా ఈ వార్త టీడీపీ అభిమానులకు ఆనందం కలిగించే వార్త కావచ్చేమో. మామూలుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు వాళ్ళ డిమాండ్ ఏంటంటే కొడాలి నాని ఇలా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళ దృష్టిలో ఆర్కే రోజా, కొడాలి నాని, తర్వాత వల్లభనేని వంశీ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలెయ్యాలి. ఎందుకంటే వీళ్ళు వైసీపీ అధికారాన్ని చూసుకొని, జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఇష్టారీతిన చంద్రబాబు కుటుంబాన్ని తిట్టినోళ్ళు, ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ తిట్టినోళ్ళు. సరే, చంద్రబాబుని లేదు, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ మాత్రమే తిట్టారంటే కాదు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తిట్టారు. కుటుంబాల్లో ఉన్న మహిళలను కూడా తిట్టారు. అంబటి రాంబాబు, పేరు నాని ఇలా ఉన్నారు కొంత బ్యాచ్. అది ప్రధానంగా కొడాలి నాని అయితే బూతులు మాట్లాడేవాడు. మామూలుగా కొడాలి నానికి టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన బిరుదు ఏంటంటే ఇతను బూతుల శాఖ మంత్రి అని. అయితే ఇప్పుడు కొడాలి నాని విషయంలో ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, కొడాలి నాని ప్రాసిక్యూషన్కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అతని మీద నమోదై ఉన్న కేసు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికల సమయంలో, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ని వ్యక్తిగతంగా దూషించాడు. రాజ్యాంగబద్ధ పదవి ఎన్నికల కమిషనర్ అనేది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ని వ్యక్తిగతంగా దూషించాడు. పైగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా దూషించాడు. వాళ్ళిద్దరికీ ఏదో లింక్ అంటగడుతూ కూడా దూషించాడు అనేటువంటిది ఆ రోజుల్లో నిమ్మగడ్డ రమేష్ చేసినటువంటి ఫిర్యాదు. బట్ ఆ ఫిర్యాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేశాడు కాబట్టి ఎవరు పట్టించుకోలే. ఆ రోజు వ్యవస్థలన్నీ వైసీపీ చేతుల్లోనే ఉన్నాయిగా. బట్ ఆ ఫిర్యాదు ఏమీ కాలే. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రాసిక్యూషన్కి ఆమోదం తెలిపింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, చేయమని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కొడాలి నానిని విచారించే అవకాశం ఉంది ఈ కేసు విషయంలో. అయితే ఈ కేసులో అరెస్ట్ చేస్తారు అని నేను అనుకోవట్లే. అరెస్ట్ చేసే కేసు కాదేమో అనుకుంటున్నా. ఇదంతా బెయిలబుల్ కేసు ఏమో అనుకుంటున్నా. కాకపోతే వన్స్ విచారణ కంటూ కొడాలి నానిని పిలిచిన తర్వాత కొడాలి నాని మీద నమోదైన కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్రమ ఇసుక రవాణా, అక్రమ మట్టి రవాణా కేసులు, పైగా అక్రమంగా మట్టి తవ్వకాల విషయంలో విజిలెన్స్ నివేదిక ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళంతా కలిసి మట్టిని అక్రమంగా ఎలా తవ్వారు అనేటువంటిది ఆల్రెడీ ఒక రిపోర్ట్, విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వం దగ్గర ఉంది. ఎంత స్కామ్ జరిగింది, అంతిమ లబ్ధిదారు కొడాలి నాని అనేటువంటి రిపోర్ట్ ఒకటి ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రం కొడాలి నాని అరెస్ట్ చేయొచ్చు. పైగా ఆ కేసులో కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. ఒక బినామీలను పెట్టుకొని, ఎవరో అనామకులను పెట్టుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు వేపించేసి, అంటే ఎగ్జాంపుల్ సమ్ ఎల్లయ్య, పుల్లయ్య అనేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేస్తారు. మరి ఆ డబ్బులకి వీళ్ళకి సంబంధం ఉండదు. ఎల్ఐకి పుల్లైకి ఒక 5,000, 10,000 చేతిలో పెడతారు. వాళ్ళ అకౌంట్స్ని కొడాలి నాని మనుషులు వాడుకుంటారు. వాళ్ళే ట్రాన్సాక్షన్ నడుపుతారు, వాళ్ళే డబ్బులు డిపాజిట్ చేసుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు, అన్నీ అయిపోతాయి. అది ప్రభుత్వం వైసీపీది కదా. అప్పుడు ప్రభుత్వం బిల్లులు చెల్లింపు వీళ్ళ అకౌంట్లో వేస్తారు. వాళ్ళు కొడాలి నాని మనుషులు విత్డ్రా చేసుకుంటారు. వీళ్ళకి ఎవరైతే అసలు అకౌంట్ ఎవరి పేరుతో ఉందో వాళ్ళకి 5,000, 10,000 ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది అంతా బాగానే ఉంటుంది. కానీ వన్ ఫైన్ డే ఐటీ వాళ్ళు వస్తారు. ఐటీ వాళ్ళు వచ్చి, నీ పేరు మీద ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఇన్ని లావాదేవీలు జరిగినాయి, నువ్వు ఐటీ కట్టలేదు, దీని మీద ట్యాక్స్ ఇంత ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏదో నోటీసులు ఇస్తారు. అప్పుడు ఐటీ వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళు పోయి కొడాలి నాని కలిశారట. ఏమయ్యా, మాకు తెలియకుండా మా అకౌంట్స్ అన్ని వాడుకున్నారు, మాకేమో 5,000, 10,000 చేతిలో పెట్టారు, కానీ ఐటీ వాళ్ళు మాకు వచ్చి నోటీసులు ఇస్తున్నారు, ఏంటి పరిస్థితి అంటే, ఏం పర్లేదు, మీరు కొన్నాళ్ళు అజ్ఞాతంలో పోండి, మీరు చనిపోయినట్టు మీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తా, మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తా నేను. ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు మా వాళ్ళు లేడండి, చనిపోయిందని చెప్పేసి వాళ్ళు అంటారు లేండి అని చెప్పేసి కొడాలి నాని వాళ్ళకి చెప్పాడట. అంటే బతికున్న వాళ్ళని చనిపోయినట్టు లెక్కలో తీసుకొచ్చేసాడు. ఈ మాట ఎవరికైనా వినబుద్ధి అవుద్దండి? ఒక బ్రతికున్న వాడిని నువ్వు చనిపోయావని నీ పేరుతో డెత్ సర్టిఫికేట్ పుట్టించి నీ భార్యకి ఇస్తాను, ఐటీ వాళ్ళు వస్తే నువ్వు చనిపోయావని నీ భార్య వాళ్ళకి చెప్పిద్ది అంటే ఆ మాట ఎవరికైనా వినబుద్ధి అవుద్దా? అలాంటి అభియోగాలు చాలా కొడాలి నాని మీద ఉన్నాయి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి కొడాలి నాని అంటూ అరెస్ట్ అయిన తర్వాత, ఎలాగైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద ఉన్న కేసులన్నీ ఒకసారిగా తెర ముందుకు వచ్చాయో, ఎలాగైతే అంబటి రాంబాబు అరెస్ట్ అయినప్పుడు అంబటి రాంబాబు మీద ఉన్నటువంటి కేసులన్నీ తెర ముందుకు వచ్చాయో, కొడాలి నాని అరెస్ట్ అయిన తర్వాత చాలా కేసులు తెర ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అరెస్ట్ అయిన దాకా లేట్ అవ్వచ్చేమో, కానీ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ రావడం కూడా అంతే లేట్ అవుతుంది. కేసు మీద కేసు వేస్తారు. బట్ ఏదో కొడాలి నాని ఆరోగ్యం ఎట్టుందో మరి ఈ మధ్య కొద్దిగా మళ్ళీ దూకుడుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే జగన్ వార్నింగ్ ఇచ్చాడు, మీకు సీటు కావాలంటే నేను చెప్పినట్టు మాట్లాడాలి, మీకు సీటు కావాలంటే యాక్టివ్ కావాలి అని చెప్పేసి ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. కాబట్టి కొడాలి నాని కొంత యాక్టివ్గానే మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి
ప్రభుత్వం కూడా ఇన్నాళ్ళు ఆరోగ్యం బాగాలేదు, అతని కేసుల విషయంలో చూస్తున్నాడు పోయిందేమో, ఇప్పుడు కొద్దిగా మళ్ళీ అతని కేసుల్ని తెర ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి కొడాలి నాని విషయంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటిది. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.